తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇటీవలే ముగిసింది. అది మరవకముందే రాష్ట్రంలో మరో ఎన్నిక వైపు రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. కార్మిక సంఘాలు కూడా ఆ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అవే సింగరేణి ఎన్నికలు. కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ ఎన్నికలకు అడ్డంకులు తొలగ్గా డిసెంబర్ 27న నిర్వహణకు మార్గం సుగమమైంది. దీంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇందులో ప్రధాన రాజకీయ పార్టీల కార్మిక సంఘాలు నువ్వా నేనా అని తలపడుతున్నాయి. మరి కార్మికులు ఈ ఎన్నికలను ఎలా చూస్తున్నారు? గెలుపు జెండా ఎగురవేయడానికి ఆయా కార్మిక సంఘాలు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాయి? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సింగరేణి ఎన్నికలపై ఏమైనా ప్రభావితం చేస్తాయా? ఎన్నికల ద్వారా సింగరేణి కార్మికులు ఎలాంటి ప్రయోజనాలు కోరుకుంటున్నారు? నల్ల బంగారానికి నెలవైన సింగరేణి ఎన్నికలకు సిద్ధమైంది. కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్నికలు ఎట్టకేలకు డిసెంబర్ 27న జరగనున్నాయి. దీంతో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు గెలుపు జెండా ఎగురవేయడానికి ప్రణాళిక రచిస్తున్నాయి. సాధారణంగా 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు చివరిసారిగా 2017లో జరిగాయి. ఆ ఎన్నికల్లో నాడు అధికారంలో ఉన్న భారస అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 11 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో జరగాల్సిన సింగరేణి ఎన్నికలు పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. అదే సమయంలో కరోనా విలయతాండవం చేయటం ఎన్నికలకు మరో అడ్డంకిగా మారింది. కరోనా సంక్షోభం అనంతరం సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కొన్ని కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన ధర్మాసనం పలుమార్లు వాయిదాలు వేసి ఎట్టకేలకు డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సంస్థ యాజమాన్యానికి, ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సింగరేణి ఎన్నికలను మొదట అక్టోబర్ 28న నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. దాంతో కేంద్ర కార్మిక సంఘం సింగరేణి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 30లోపు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని యూనియన్లకు యాజమాన్యం సూచించింది. అక్టోబర్ 6-7 తేదీల్లో నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించారు. కానీ అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఆయా జిల్లాల్లోని కలెక్టర్లు సింగరేణి ఎన్నికలపై దృష్టి సారించలేరని ప్రభుత్వం న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. దాంతో మరోసారి సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27కు వాయిదా పడ్డాయి. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో దాదాపు 15 కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, భారతీయ మజ్దూర్ సంఘ్తో పాటు వామపక్షాల కార్మిక సంఘాల మధ్య ప్రధానమైన పోటీ ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. సుమారు 100 ఏళ్ల చరిత్రగల సింగరేణిలో ప్రస్తుతం 108 విభాగాలు ఉన్నాయి. ఆయా విభాగాల్లో 42,000కు పైగా శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. సుమారు 26,000కు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నారు. మరో 60,000 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని అంచనా. అయితే 2000 సంవత్సరంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 1,20,000 ఉండేది. ఈ సంఖ్య 2014 నాటికి సుమారు 62,000కు తగ్గింది. ప్రస్తుతం మరో 18,000 వరకు కార్మికుల సంఖ్య తగ్గిందని యాజమాన్యం తెలిపింది. ఇప్పుడు ఒప్పంద ఉద్యోగుల సంఖ్య దాదాపు 30,000కు చేరింది. 2018 శాసనసభ ఎన్నికల్లో సింగరేణి పరిధిలో ఉన్న 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 6, భారాస 4, మరో 2 చోట్ల ఇతరులు విజయం సాధించాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి పరిధిలో ఉన్న 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే తరహాలో సింగరేణిలో కూడా జెండా ఎగురవేయాలని హస్తం పార్టీ భావిస్తోంది. మన జరిగిన ఎన్నికలు ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలన చేయాలనే దానికి. ఇప్పుడు జరిగే ఎన్నికలు సింగరేణిలో కార్మికుల సంక్షేమానికి, సింగరేణి కంపెనీ పురోభివృద్ధికి ఎవరు కావాలి, ఏ యూనియన్ అయితే పనిచేస్తున్న దాని మీద జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ సింగరేణిలో ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ప్రధానంగా ఉంది. కోల్ ఇండియా కార్మికులకి, సింగరేణి అధికారులకు కూడా పెర్క్స్ అలవెన్సుల మీద సింగరేణి కంపెనీ, అక్కడ కోల్ ఇండియా కంపెనీ పేమెంట్ చేస్తూ ఉంటే సింగరేణి కార్మికులకు మాత్రం ఇవ్వటం లేదు. ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారే స్వయంగా సింగరేణి కార్మికులు అంటే బార్డర్లో సిపాయిలు, వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పాడు. అది అమలు కాలేదు. అట్లనే సొంత ఇంటి పథకం అమలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ కార్మికుడు ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఒక 200-250 గజాల స్థలం కావాలి. అది సింగరేణి కంపెనీ ఇచ్చి ఇవాళ 20 లక్షల రూపాయల వడ్డీలను రుణమిస్తే కార్మికులు ఇల్లు కట్టుకుంటారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఉత్తర తెలంగాణ వైపు బారులు తీరుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల కార్మికులతో గేట్ మీటింగ్లలో పాల్గొని ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల ప్రయోజనాల కోసం కృషి చేస్తామన్నారు. మరోవైపు తాము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు లాభాల్లో వాటాలు, బోనసులు పెంచామని భారాస ప్రచారం చేస్తోంది. పదవీ విరమణ వయస్సు 61కి పెంచడంతో పాటు క్వార్టర్స్ కు ఉచిత విద్యుత్, ఏసీ ఏర్పాటు చేశామని భారాసపక్ష తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం చెబుతోంది. కార్మికుల ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల రుణం, మహిళలు, దివ్యాంగులకు ఎన్నో ప్రయోజనాలు తాము అధికారంలో ఉన్నప్పుడు చేశామని భారాస అనుబంధ కార్మిక సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ప్రైవేటీకరణను జరపబోమని ప్రకటించారు. ఆదాయ పన్ను మినహాయింపులపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వామపక్షాలు కూడా తమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టాయి. అయితే సంస్థలో రాజకీయ నాయకులు, దళారీల ఆగడాలు బాగా పెరిగాయని, చిన్న పనికి సైతం ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోందనే విమర్శలున్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. సుమారు 13,000 మంది యువ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా సుమారు 5-6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అదేవిధంగా సింగరేణికి వచ్చినటువంటి లాభాలు 32% మరి ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో లేనటువంటి ఇప్పించడం, ఈ విధంగా కార్మికులకు అనేకమైనటువంటి హక్కులు సాధించడం. కాబట్టి మరోసారి విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. సింగరేణి కార్మికులు చాలా కాలంగా పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ప్రాణాలకు తెగించి గనుల్లో పనిచేస్తున్న తమకు ఆదాయ పన్నులో మినహాయింపు ఇవ్వాలని సింగరేణి ఉద్యోగులు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు చాలా మంది కార్మికులకు సొంత ఇంటి నిర్మాణం కలగానే మిగిలిపోయింది. విశ్రాంత కార్మికుల్లో సగానికి పైగా కార్మికులకు 300 నుంచి 1000 రూపాయల పింఛను మాత్రమే రావడం పట్ల వారు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి ఉండగా 1995 నుంచి ఆ ఊసేలేదు. ఇటీవల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులకు మాత్రం 10,000 పింఛను రావటం కొంత ఊరటనిస్తోంది. ఇదిలా ఉండగా గనుల విస్తరణ నిదానంగా సాగుతోంది. మరోవైపు గనుల వేలం వివాదాస్పదంగా మారిందని పలువురు కార్మికులు చెబుతున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 101 గనులను కేంద్ర సర్కారు వేలానికి పెట్టింది. అందులో తెలంగాణలో 4 ఉండడంతో కార్మికుల్లో భయం నెలకొంది. ఈ అంశం భాజపాకు ప్రతికూల అంశంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మా ముందుకు రకరకాల కార్మిక సంఘాలు ఈరోజు వివిధ రకాలైనటువంటి మేనిఫెస్టోతో వస్తున్నారు. కానీ మాకు ప్రధానంగా మమ్మల్ని బాధిస్తున్నటువంటి సమస్య ఇన్కమ్ ట్యాక్స్. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మా యొక్క 3 నెలల జీతము ఇన్కమ్ ట్యాక్స్కే పోతుంది. కాబట్టి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకవైపు నిత్యము మేము అండర్గ్రౌండ్లో వెళ్ళి పనిచేసి చాలా కష్టపడి జీతాలు తీసుకుంటే ఆ జీతాల్లో 3 నెలలు జీతాలు ఇన్కమ్ ట్యాక్స్కే పోతున్నాయి. కాబట్టి ఏసారి కార్మిక సంఘం అయితే మాలో విశ్వాసం నింపుతుందో ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విషయంలో కానీ రియంబర్స్మెంట్ కానీ ఆ కార్మిక సంఘాన్ని మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు వచ్చే ఎన్నికల్లో ఏఐటీసీని గెలిపించుకోవడం ద్వారా ముఖ్యంగా సింగరేణిలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణని తగ్గించడం, సింగరేణిలో రాజకీయం జోక్యం లేకుండా కావడం, సింగరేణి నుంచి ఆర్థికంగా దోచుకెళ్లిన డబ్బుల్ని
ఇప్పటికే 29,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది. దాన్ని తీసుకురావడం, రాబోయే రోజుల్లో సింగరేణిలో కొత్త గనులు తీసుకొని ఇక్కడ యువతకి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడం. కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో ప్రధాన పార్టీలు సింగరేణి గుర్తింపు ఎన్నికలకు మరింత పగడ్బందీగా సమాయత్తమవుతున్నాయి. సింగరేణి పరిధిలో ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 6 లక్షలకు పైగా సింగరేణి కార్మికులు, దాని ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో గెలిచి రెట్టింపు ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని ప్రధాన పార్టీలు ప్రణాళికలను రచిస్తున్నాయి. గతంలో 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు తెబోగ కాసం, ఒకసారి ఐఎన్డీయూసీ విజయం సాధించాయి. ఈసారి భారతీయ మజ్దూర్ సంఘ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సింగరేణిలో 5 జాతీయ కార్మిక సంఘాలు సహా 15 కార్మిక సంఘాలు ఉన్నాయి. 2019 నాటికే ఎన్నికలు నిర్వహించాలి, కానీ అప్పటికి కోవిడ్ కూడా ఎంటర్ అవ్వటము, దానికి ఈ కారణాలు చెప్పి 5 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేకపోయారు. దానితో బిఎంఎస్ కోర్టుకు వెళ్ళింది, ఏఐటీసీ వెళ్ళింది, బిఎంఎస్ కూడా అందులో కోర్టులో ఇంప్లీడ్ అయింది. మేము కోర్టు ద్వారా ఎన్నికలు నిర్వహించాలని జడ్జిమెంట్ తీసుకొచ్చాము. యాజమాన్యము కావాలని తాస్కారం చేసింది. తర్వాత మళ్ళీ కోర్టుకెళ్ళి డివిజనల్ బెంచ్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని డేటుతో సహా చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. డిసెంబర్ 27 నాడు ఎన్నికలు నిర్వహించాలని, 29వ తారీఖు నాడు మళ్ళీ కాంప్లియన్స్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో నడుస్తున్న సింగరేణిలో రాష్ట్రానికి 51%, కేంద్రానికి 49% వాటాలున్నాయి. సింగరేణి ద్వారా 32,000 కోట్ల టర్నోవర్ వస్తోందని సంస్థ యాజమాన్యం ఈ ఏడాది ఆగస్టులో ఒక నివేదిక విడుదల చేసింది. 2,000 కోట్ల రూపాయల లాభాలున్నాయని తెలిపింది. మరి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరింత లాభాల్లో నడిచేలా ఏ రాజకీయ పార్టీ వైపు సింగరేణి ఓటర్లు మొగ్గు చూపుతారో డిసెంబర్ 27న పోలింగ్ ముగిసిన తర్వాత తేలనుంది. ఏదేమైనా తాము ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పన్నుల మినహాయింపు, కార్మికులకు మౌలిక వసతులు, సొంత ఇళ్లు, పింఛన్లు వంటివి పరిష్కరించాలని కోరుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కార్మికులు ఇన్నేళ్లు అధికారంలో ఉన్న భారాస అనుబంధ కార్మిక సంఘానికి పట్టం కడతారా, లేక రాష్ట్రంలో అధికారం అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘానికి అవకాశమిస్తారా, లేక ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతారా అనేది సింగరేణి ఎన్నికల ఫలితాల అనంతరమే తెలియనుంది.